వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. డ్రైనేజీ నిర్మాణం పనులను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. నంద్యాల జిల్లాలో బైరెడ్డి చెరువుతో అల్లగడ్డలో ఒకటైన ఇరిగల భూమా కుటుంబాలు. అంగరంగ వైభవంగా జరిగిన బీరన్న కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం. మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారి మీడియా సమావేశం. లింగాల గణపురంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. జగిత్యాలకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కుట్రతో ఇంటిపైన నిప్పు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవరపుల మండల మాజీ ఎంపీపీ కోతి ఉప్పలయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య వారి ఇంటికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వారు పార్టీలోకి చేరిన సేవలను కొనియాడారు. అనంతరం వారి అంతిమ యాత్రలో పాల్గొని పాడెమోసి కన్నీటి పరమంతమయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నేత కోతి ఉప్పలయ్య గారి మరణం పట్ల తీవ్రమైన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మరణం ఆ కుటుంబానికే కాదు, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. బలమైన నాయకుడు, అంకిత భావం కలిగిన నాయకుడు, పార్టీ నుంచి అటు తొంగకుండా ఇటు తొంగకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిల్చుంటూ కార్యకర్తలను వెంటేసుకొని ఓడినా గెలిచినా నిర్భయంగా అంకిత భావంతో పార్టీ బలోపేతానికి పనిచేసినటువంటి గొప్ప నాయకుడు కోతి ఉప్పలయ్య గారు అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. నేను నూతనంగా 2009లో ఎంపీగా అయినప్పుడు కొత్త పాత వ్యత్యాసం లేకుండా కాంగ్రెస్ పార్టీ నా జీవం, కాంగ్రెస్ పార్టీ నా శిరోధార్యం, ఎంపీగా నన్ను గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు కోతి ఉప్పలయ్య అనేటువంటి మాట నిజంగా కూడా నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. నా అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా నా ఎంట నిల్చుండి నడిపించినటువంటి నాయకుడు ఈరోజు నిజంగా శోకతత్వ హృదయంతో ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని, వారు లేని లోటును తట్టుకునే శక్తిని ఆ కుటుంబానికి ఆ దేవదేవుడు ప్రసాదించాలని, ఆయన చూపిన ఆదర్శాన్ని, ఆయన చూపిన నడవడిని, ఆయన అంకిత భావాన్ని, ఆయనకు పట్టుదలను, ఆయనకున్నటువంటి శౌర్యాన్ని ఉనికి పుచ్చుకొని కాంగ్రెస్ శ్రేణులు ముందుకు నడిచినప్పుడే ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, ఇక్కడ అశేషమైన ప్రజానీకం అనేక గ్రామాల నుంచి ఆయనకు అంతిమ వీడ్కోలు పలకడానికి వచ్చినారు. వారందరినీ చూస్తే మనకు అనిపిస్తూ ఉంది, ఇది సాదృశ్యము, ఇది సాక్ష్యము, ఆయన యొక్క నాయకత్వ పటిష్టకు పటుత్వానికి ఇది ఒక సాక్ష్యము, నిలువెత్తు సాక్ష్యమైనటువంటి మాట తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్.
జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లూట్ల బ్రహ్మరాంబ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం స్టేషన్ గణపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగాపురం ఇందిరా అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య హాజరయ్యారు. అనంతరం లింగాల గణపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులకు కార్యకర్తలు స్టేషన్ గణపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగాపురం ఇందిరా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దలు మన స్టేషన్ గణపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు దేవస్థానం వర్కింగ్ చైర్మన్ ముఖ్య కార్యక్రమం లింగాల గణపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గౌరవనీయులు శాసనసభ్యులు కాంగ్రెస్ ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలకి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చిన వరంగల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన మన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అమ్మ గారికి, అలాగే ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మన సీఎం మరియు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్క గారికి, మన లోకల్ మంత్రులు, మంత్రి గారు కొండ సురేఖ గారు, లోకల్ శాసనసభ్యులు ప్లస్ ఇన్ఛార్జ్ మేడం, కార్యకర్తలందరికీ కూడా నాకు ఈ అవకాశం కల్పించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చాను. 8వ తరగతి నుండి ఫస్ట్ టైం మా డాడీ స్టేషన్ గణపూర్ తరఫున నామినేషన్ వేసినప్పుడు వచ్చాను. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు రావడం, మళ్ళీ అదే స్టేషన్ గణపూర్ బిడ్డగా నేను మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అయితే నేను మీ అందరికీ కోరుకునేది ఏంటంటే, మీ అందరికీ తెలుసు కడియం శ్రీహరి గారు ఎంత నిజాయితీగా పనిచేస్తారో అంతే నిజాయితీగా నేను కూడా పనిచేస్తాను. మన గణపూర్కి కావాల్సిన అభివృద్ధి పథకాలు కానీ, కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ, ఇందిరా మేడం సూచనల మేరకు, తర్వాత శ్రీహరి గారి సూచనల మేరకు నేను తప్పకుండా మీ ముందుకు వస్తాను, మీ కష్టాల్లో పాల్గొంటానని తెలియజేసుకుంటున్నాను. అయితే మీరందరికీ ఉన్న డౌట్ మళ్ళీ మా పరిస్థితి ఏంటన్నది, స్టేషన్ గణపూర్లో కాంగ్రెస్ కుటుంబం పెద్దదైంది అంతే, అంతకు మించి వేరే తేడాలు ఏమి లేవని మీరు గమనించగలరు. అందరికీ కుటుంబం పెద్దదైనప్పుడు బాధ్యతలు కూడా ఎక్కువనే ఉంటాయి, అందరికీ సమానంగానే వస్తాయని నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను. మీరందరూ కూడా ఎట్లయితే ఇందిరా మేడం కోసం ఎంతో కష్టపడ్డారు, మేడం కూడా సింగిల్ హ్యాండెడ్గా 9 సంవత్సరాలుగా మిమ్మల్ని కాపాడుకున్నట్టే. ఒక్క నిమిషం సైలెన్స్. సో అట్లనే మీరు నా కోసం కష్టపడి మీ ఇంటికి ఒక ఆడబిడ్డ వస్తే ఎంత బాగా చూసుకుంటారో, మీ ఇంటి నుంచి ఒక అమ్మాయికి టికెట్ వస్తే ఎంత బాగా కష్టపడతారో, ఆ విధంగా నా కోసం కష్టపడి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే, నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, స్టేషన్ గణపూర్ నియోజకవర్గం నుంచి నాకు 1,50,000 మెజార్టీ మినిమం ఇవ్వాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన మీకు అందరూ తెలుసు, చాలా వ్యాపారాన్ని నేను చాలా బిజీగా ఉంటా. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్టేషన్ గణపూర్లో జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో వచ్చిన మరి ఆ జెండా ఎగరవేసుడు ఏ విధంగానైతే ఈరోజు స్టేషన్ గణపూర్లో కాంగ్రెస్ జెండా మీ అందరి ఆశయం, నా ఆశ కాంగ్రెస్ పార్టీ జెండా స్టేషన్ గణపూర్లో ఎగరవేయడం. మరి అదే శ్రీహరి మనసు భాష చెప్తుంది, ఎలాగైతే కాంగ్రెస్ పార్టీకి రావాలి, కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని చెప్పి ఈరోజు మా అందరి ఆశ తీర్చిండు కాంగ్రెస్ పార్టీ జెండా స్టేషన్ గణపూర్లో ఎగురుతుందని. 40 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్, తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం. అయినప్పటికీ కార్యకర్తలు ఇంత కష్టపడి 25,000 ఓట్ల నుంచి 94,000 ఓట్లు వచ్చే వరకు అంత కష్ట పరిస్థితుల్లో కూడా, అంటే పోలీస్ కేసు విషయాలు కానీ వేరేదంతా కానీ ఎంత బాధపడ్డా కూడా ఉన్న కార్యకర్తలు గట్టిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి ఈరోజు రాష్ట్రంలో మరి స్టేషన్ గణపూర్లో కూడా కాంగ్రెస్ పార్టీ తలెత్తుకుంటట్టు చేసిన మీకు అందరికీ కూడా మరి 2 చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. నాపై ఎంతో నమ్మకంతో మీకు తెలియకుండానే, మీకు చెప్పకుండానే పార్టీ మారినా మా కడియం శ్రీహరి గారు వెంటే మేముంటామని చెప్పి తెలియజేస్తున్నా. నాపై ఎంతో నమ్మకంతో మీకు తెలియకుండానే, మీకు చెప్పకుండానే పార్టీ మారినా మా కడియం శ్రీహరి గారు వెంటే మేముంటామని చెప్పి ఈరోజు వందలాదిగా తరలి వచ్చిన మా పార్టీ నాయకులు
మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించి భారతీయ జనతా పార్టీ దూకుడును అడ్డుకోవాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని భావించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మండలం రంగానపల్లి మండలం ఏ సర్వే చూసినా మైనస్ వస్తుంది. ఇంకా గన్పూరు ఇంకా ధర్మశాల ఎవరైనా కొంచెం ప్లేస్ అవుతారు. ఇది ఓటింగ్ వల్ల కూడా పోతుందా, ఏమైనా కింది మీద అవుతుందా, పక్కన పాలకుడికి దుమ్ము లేచిపోతారు. పక్కన పాలకుడికి దుమ్ము లేచిపోతారు. అట్లా తుఫాన్ వస్తుంది. ఆ తుఫాను గొప్పదీసి ఎందుకో ఆ తుఫాన్ ఆగి ఆ గాలి మాత్రము లింగాలయపురం రంగానపల్లి ఆ నియోజకవర్గానికి ఆనుకున్న గ్రామాల మీద మాత్రం బ్రహ్మాండంగా ఆనుకున్న గ్రామాలన్నీ మైనస్ అది పక్క ఆనుకున్న గ్రామాలన్నీ కూడా మైనస్ వచ్చాయి. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే మొన్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అక్కడక్కడ కొంతమంది ఒక 2%, 3% ప్రతి గ్రామంలో ఒక 1000 ఓట్లుంటే ఒక 50 మందో, ఒక 20 మందో, ఒక 30 మందో అనే కడియం చేతి ఓటేద్దాం పని చేసి పెడతాడట, మంచి వాడట అని నమ్మకంతో రాజకీయాలకు అతీతంగా నాకు ఓటేశారు కాబట్టి నేను గెలిచానని చెప్పి ఈ సందర్భంగా నేను సమయం వాళ్ళ నమ్మకాన్ని ముంచే వాళ్ళ నమ్మకాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటాను. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్నికల సన్నాహక సమావేశం కూడా. దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీరెవరు కూడా ఏ రకమైన అనుమానాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయాలి. అందరం ఒకే పార్టీలో ఉన్నప్పుడు, అందరిది కూడా ఒకే కుటుంబం అయినప్పుడు తప్పకుండా అందరం మాట్లాడుకునే నిర్ణయాలు తీసుకుందాం. ఆ నిర్ణయాలు తీసుకునే క్రమంలో మీ ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, మీ సూచన మేరకు ఇందిరా గారి యొక్క సూచన మేరకు, సలహాల మేరకే నిర్ణయాలు ఉంటాయి. ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కానీ, ఈ నియోజకవర్గానికి వచ్చే పథకాల విషయంలో కానీ. కొండగట్టు చిన్న హనుమాన్ జయంతికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఏపీఎస్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే మహోత్సవాలను ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్సీ అధికారులను ఆదేశించారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి నేరాలకు తావు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ పరిసరాలలో మాల విరమణ, క్యూ లైన్లో వాహనాలు రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. జగిత్యాలకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇటీవలే ఎమ్మెల్యే సంజయ్ తండ్రి హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఎమ్మెల్యే సంజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలో
ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే సంజయ్ తండ్రి 13వ రోజు కార్యక్రమానికి కేసీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేశారు. నీకు కెమెరా సెట్టింగ్ తెలుసు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుందని రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు, నంద్యాల పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ మైనార్టీ నాయకులు సుభాన్ అన్నారు. పాణ్యం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. ఆయన మంత్రివర్గంలో ఎన్ఎండి ఫరక్ గారికి స్థానం కల్పించారన్నారు. ముస్లిం మైనార్టీలకు వర్క్స్ బోర్డు ఏర్పాటు చేసి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో కేబినెట్ మంత్రిగా ఎన్ఎండి ఫరక్, శాసన మండల చైర్మన్ గా ఫరీక్ షరీఫ్ కు అవకాశం కల్పించారన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు నామినేట్ పోస్టులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈరోజు ఈ ముఖ్య సమావేశం పెట్టడానికి కారణం ఏమంటే ముస్లిం సోదరులకి 40 సంవత్సరాల కింద నుంచే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మన ఎన్టీ రామారావు గారు ముస్లిం మైనార్టీలకి గౌరవించారు. ఆ రోజులోనే ఫరూక్ గారికి క్యాబినెట్లో మినిస్టర్ ఇచ్చి మమ్మల్ని గౌరవించారు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా మన సెలిబ్రేషన్ గారికి, ఫరూక్ గారికి క్యాబినెట్లోకి తీసుకొని అనేక విధాలుగా మమ్మల్ని గౌరవించారు. పథకాల పథకం వెళ్తే దురహం పథకం, పేదంటి పిల్లలకు పెళ్ళిళ్ళకి దురహం పథకం ఇచ్చారు. అలాగే మన
విదేశీ విద్య కోసము ఎన్నో రకాలుగా సాయం చేశారు. అదేవిధంగా రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం ప్రతి రంజాను బీదింటి కొంతమంది బీదవాళ్ళు ఉంటారు. ఆ బీదవాళ్ళు కూడా ఉన్నోళ్ళతో సమానంగా పండుగ చేసుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా షాదీ ఖానాలు కట్టించేవారు. మసీదు మరమ్మతుల కోసం ప్రతి మసీద్కి రిపేర్లు చేసుకోవడానికి కొంతవరకు డబ్బులు కేటాయించేవారు. ఇమాములకి మౌజన్లకి వాళ్ళకి జీతాలు ఇచ్చేవారు. రకరకాలుగా మా ముస్లిం సోదరులకి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫునే న్యాయం జరిగింది. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ రంజాన్ నెలలోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే ముస్లింస్లకి అనగదొక్కడం స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ 5 ఏళ్ళు అయిపోయినాయి ఆయన నాటకము. ఇప్పుడు రాబోయే ఈ నెల రోజుల్లో మనం ముస్లిం సోదరుల వల్ల చంద్రబాబు ఇచ్చిన సహాయంతో అదే మనం ఆయనకి బుద్ధి చెప్పాలని. హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. పరకాల పట్టణంలోని ఈద్గాలో స్థానిక ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు అలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. سمع الله لمن حمده الله أكبر أكبر الله أكبر الله عليك السلام عليكم ورحمة الله. अल्हम्दुलिल्लाह ईदगाह मस्जिद में यानी बस स्टैंड की मस्जिद में नमाज का इंतजाम है. आप लोग अच्छे ज्यादा टाइट होकर नमाज पढ़ने की जरूरत नहीं है. इसके फौरी बाद बस स्टैंड की मस्जिद में नमाज ईद उल फितर होगी. पीने हक की ढाल दोनों मुस्तफा की आल दो हश्र में अतार మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది.
ఇవాళ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మై విలేజ్ షో టీం సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. వాళ్ళ వద్దకు వస్తూనే ఏం గంగవ్వ బాగున్నావా, నిన్ను సీఎం రమ్మన్నాడు, ఎప్పుడు కలుద్దామంటూ గంగవ్వను పొన్నం పొగిడాడు. ఈ సందర్భంగా మంత్రిని టీం సభ్యులు సన్మానించి లంబాడిపల్లిని రెవెన్యూ విలేజ్ మార్చాలని కోరడంతో వెంటనే కలెక్టర్తో మంత్రి మాట్లాడి హామీ ఇచ్చారు. కాగా గంగవ్వతో కూడా కలెక్టర్ మాట్లాడారు. ఎంపీగా ఉన్న సమయంలో చేపట్టిన మల్టీపర్పస్ బిల్డింగ్ పనులను పూర్తి చేయాలని టీం సభ్యులు కోరారు. అమ్మాయి చూడమ్మా సత్య మనకి ఎట్టినాక రైట్ లోపటి పెట్టగా ఎంకలికి వస్తే అందరూ వస్తారు, కొంచెం ఎంకలు రండి. కనిపిస్తలే చూడండి అందరూ సార్ సార్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యేక చొరవతో బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నంద్యాల ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యేక చొరవతో భూమా ఇరిగల కుటుంబాలను ఒకటి చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఎన్నికల్లో విజయం కోసం అల్లగడ్డ తాలూకా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇరిగల రామపుల్లారెడ్డి ఇరిగల సోదరులను భూమా వారసులైన అల్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ భూమా విఖ్యాత్ రెడ్డి అఖిలప్రియ భర్త భార్గవరామ్ నాయుడులతో బైరెడ్డి రాజశేఖర రెడ్డి చర్చలు జరిపి చర్చలను విజయవంతం చేశారు. సరిగ్గా 33 సంవత్సరాలకు ఇరిగల భూమా కుటుంబాలు కార్యకర్తల నాయకులు ఏకం కావడంతో అల్లగడ్డలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ గెలుపు, నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరికి మంచి మెజార్టీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు మేధావులు చర్చించుకుంటున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.